ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలను ధ్యానం చేద్దామండి. మనం ధ్యానం చేసే అంశంలో ముందు భాగంగా పరిశుద్ధ గ్రంథము నుండి 2 రాజుల గ్రంథములో 5వ అధ్యాయం 2లో వ్రాయబడిన ఆనాటి ఇశ్రాయేలు చిన్నదానిని గురించి, సిరియా సైన్యాధిపతి అయిన నయమాను గురించి ధ్యానం చేశామండి. ఈ ఇశ్రాయేలు చిన్నదానిని బట్టి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ద్వారా సిరియా దేశంలో దేవుని మాటలు ప్రకటించబడ్డాయి. అదేవిధంగా కొన్ని సంవత్సరాల క్రిందట ఈనాటి కొరియా చిన్నదాని ద్వారా కొరియా దేశంలో దేవుని సువార్త ప్రకటించబడింది. దేవుడు ఎవరిని ఎందుకు ఎప్పుడు ఎన్నుకుంటాడో మనకు తెలియదు. ఎవరి యందు పరమ ప్రభు అయిన దేవుని ప్రణాళిక సంకల్పము దాగి ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ దేవుని సంకల్పము దాగి ఉన్న ఆనాటి ఇశ్రాయేలు చిన్నదాని గురించి తెలుసుకున్న విధంగా ఈనాటి కొరియా చిన్నదాని గురించి కూడా దేవుని యందు ఆమె యందు దేవునికి కలిగి ఉన్న సంకల్పము ఎలా నెరవేరింది అనేది శ్రద్ధగా మనం ధ్యానం చేద్దామండి. ఆనాటి యూదా ఇశ్రాయేలు రాజుల కాలములో ఉన్న సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఇంటిలో బానిసగా ఉన్న ఇశ్రాయేలు చిన్నది చెప్పిన ఆమె దేవుని మాటల ద్వారా నయమానుకు కలిగిన కుష్ఠరోగమును ఎలా స్వస్థపరుచుకున్నాడో, అలాగే కొరియా దేశంలోని చిన్నది చెప్పిన ఆమె నమ్మిన దేవుని మాటల ద్వారా యాంగి చో ఎలా స్వస్థపరచబడ్డాడు, మరణం నుండి ఎలా తప్పించుకున్నాడు అనే సంగతులను సంభాషించుకుందాం. మనం గమనించినట్లయితే పరమ తండ్రి అయిన ఆ దేవుడు పూర్వంలో ఎంతోమంది ప్రవక్తలను ఏర్పరచుకొని వారి ద్వారా మానవులకు దేవుడు తన చిత్తాన్ని తెలియపరిచాడు. అలాగే ఆ పరమ తండ్రి ఈ భూమిపై జన్మించిన వారిలో నుండి కూడా అన్య మతస్థులలో నుండి కొందరిని ఏర్పరచుకొని వారితో సువార్త పరిచర్య చేయించాడు. అలాగా బౌద్ధ మతస్థుడైన యాంగి చో గారిని, సిక్కు మతస్థులైన సాధు సుందర్ సింగ్ గారిని, ఆయన తర్వాత భక్త సింగ్ గారిని, బ్రాహ్మణులైన పురుషోత్తం చౌదరి గారిని, పులిపాక జగన్నాథం గారిని దేవుడు ఏర్పరచుకొని వీరి ద్వారా మొదటిసారిగా ఆంధ్ర క్రైస్తవ సంగీత పాటలను వ్రాయించాడు. ఆ పాటల ద్వారానే క్రైస్తవులంతా దేవుని ఆరాధించేవారుగా ఉన్నారు. వీరు ఎనలేని సువార్త పరిచర్య కూడా చేశారు. అలాగే బ్రాహ్మణ పండితుడైన ఆర్ఆర్కే మూర్తి గారిని దర్శించి ఆయన ద్వారా ప్రపంచవ్యాప్తంగా రేడియో ద్వారా సువార్త ప్రసంగాలను ప్రకటింపచేయించాడు. ఆ విధంగానే వేద పండితులు కవీశ్వరుల కుటుంబానికి చెందిన పరవస్తు చిన్నయసూరి వంశముల నుండి పూజారిగా ఉన్న పరవస్తు సూర్యనారాయణ గారిని ఏర్పరచుకొని యేసే సర్వమానవాళికి రక్షకుడు, విమోచకుడు అని ఆయన ద్వారా ప్రకటింపచేశాడు. ఆయన ఈనాటికి కూడా హైదరాబాదులో సజీవంగా ఉన్నాడు. అయితే దేవుడు ఏర్పరచుకున్న వీరిని గురించి విని నేను చదివినప్పుడు దేవుడు ఏర్పరచుకున్న ఈ గొప్ప దైవ సేవకుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని నాకు ఒక అభిలాష కలిగినందున వీరందరిని గురించి మెసేజ్లు చేయటం జరుగుతుందండి. ఈ భూమిపై దేవుడు ఏర్పరచుకున్న దైవ సేవకుల గురించి వారిలో ముందుగా యాంగి చో గారి గురించి తెలుసుకుందామండి. కొరియా దేశంలోని బౌద్ధ మతస్థుడైన యాంగి చో గారి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట క్రీస్తుని మాట వలన కలుగును అన్న విధంగా యాంగి చో గారు ఒక చిన్న బాలిక చెప్పిన యేసుక్రీస్తు మాటలు విని విశ్వాసముంచి ఆమె ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము చదివి క్రీస్తు నామములో మరణాన్ని జయించి ఆయనకు సాక్షిగా ఉండి తన 19వ సంవత్సరములో ప్రభువుని తన సొంత రక్షకుడిగా అంగీకరించిన తరువాత తనకు 85 సంవత్సరాల కాలంలో మరణించే వరకు కూడా ప్రభువుకు సాక్షిగా ప్రపంచమంతటా యేసుని గురించి సువార్త ప్రకటించాడు. దేవుడు యాంగి చోని ఎంతగా ఆశీర్వదించాడంటే 10 లక్షల మంది సభ్యులకు సంఘ కాపరిగా చేశాడు. ప్రపంచంలోనే ఆయన సియోల్లో కట్టిన చర్చి ఎంతో పెద్దది. 120 దేశాలు తిరిగి వాక్యం ప్రకటించాడు. ఈయన మొదటి పేరు యాంగి చో. ప్రభునందు బాప్తిసం పొందుకొని తిరిగి జన్మించిన తరువాత డేవిడ్ పాల్ యాంగి చోగా పేరు మార్చుకున్నాడు.
ఈయన్ని గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు. అంతటి గొప్ప దైవజనుడు, దైవ సేవకుడు. ఈయనకు తల్లిదండ్రులు, భార్య, పిల్లలు ఉన్నారు. ఈయనకు 5 సహోదరులు, 4 సహోదరీలు ఉన్నారు. అందరిలో యాంగ్ చో గారు పెద్దవాడు. 16 సంవత్సరాల వయసులోనే కొరియా మతాన్ని నడిపించే నాయకుడిగా ఉన్నాడు. అయితే అసలు ఈ యాంగ్ చో గారు ఎవరు? ఆయనకు వచ్చిన వ్యాధి ఏమిటి? పరమవైద్యుడైన యేసయ్య చో గారిని ఎలా స్వస్థపరిచాడు అన్న సంగతులను వివరంగా మనము తెలుసుకుందామండి. చో గారు ప్రభును తెలుసుకొనక ముందు ఈయన పేరు యాంగ్ చో. ఈయన 1936 సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన సౌత్ కొరియాలోని యూశాన్ అనే ఊరిలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. యాంగ్ చో మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడు కనుక బాల్యము నుండి తాను కష్టపడి చదివి ప్రయోజకుడై ఉన్నతమైన స్థానంలో గొప్పవాడిగా ఉండాలి అన్న ఆలోచన కలిగి ఉండేవాడు. కానీ యాంగ్ చో గారు కుటుంబము పేదవారైనందున ఈయన హై స్కూల్ చదువుతోనే చదువు ఆపు చేయాల్సి వచ్చింది. అయితే ఆయన వారి స్కూల్ ప్రక్కనే ఉన్న అమెరికన్ ఆర్మీ వారితో స్నేహం చేసి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాడు. చో గారి కుటుంబము విగ్రహారాధికులు. వీరు బౌద్ధ మతమును పాటిస్తూ బుద్ధుని బొమ్మకు పూజలు చేసి ఆయన్నే దేవుడిగా ఆరాధించేవారు. ఇలాగా బుద్ధుడిని దేవుడిగా భావించి ఆరాధించే దేశాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. అనేక దేశాలలో బౌద్ధ ఆలయాలు, విగ్రహాలు కూడా విరివిగా ఉన్నాయి. ఈ బుద్ధుడు మన భారతదేశానికి చెందినవాడైనా ఈ బౌద్ధ మతము దక్షిణ కొరియాలో క్రీస్తు పూర్వము 372 సంవత్సరంలో స్థాపింపబడి బహుగా వ్యాప్తి చెందింది. ఆ తరువాత కొరియా దేశంలో 19వ శతాబ్దములో సెప్టెంబరు 1884లో క్రిస్టియానిటీ వ్యాప్తి చెందింది. అయితే ఆ దేశంలో నాస్తికులు కూడా ఎంతోమంది ఉన్నారండి. బౌద్ధ మతస్థుడైన ఈ యాంగ్ చో గారు దేవుడిని ఎలా నమ్ముకున్నాడు, తనకు వచ్చిన మరణకరమైన వ్యాధి ఏంటి, ఆ వ్యాధి నుండి ఎలా స్వస్థపరచబడ్డాడు అన్న సంగతులను గురించి మనం శ్రద్ధగా తెలుసుకొని దేవుని ప్రేమనే పాదులో మనం కూడా పెరిగి ఒలీవుల మొక్కల వలె పెద్దవుదామండి. చో గారు ఫిబ్రవరి 14న 1936వ సంవత్సరంలో యూశాన్లో జన్మించాడు. అలాగే సెప్టెంబర్ 14వ తేదీన 2021వ సంవత్సరంలో సియోల్లో మరణించాడు. సంవత్సరాలు, నెలలు మారినా చో గారు పుట్టిన తేదీ, మరణించిన తేదీ ఒక్కటే అని, అది 14 అని చూస్తాము. యాంగ్ చో గారు తన హై స్కూల్ చదువు ఆగిపోయిన తరువాత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాడు. అలాగా ఉపాధ్యాయుడిగా జరిగిపోతున్న రోజులలో చో గారికి పాఠశాలలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ముక్కు, నోటి వెంట రక్తం కారటం మొదలైంది. అప్పటికి ఆయన వయస్సు 16 సంవత్సరాలు ఉంటాయి. ఆ విధంగా యాంగ్ చో యవ్వన ప్రాయంలో బాధపడుతూ ఉన్నప్పుడు చో గారి నాన్నగారు డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. డాక్టరు చో గారిని పరీక్షించిన తరువాత చో గారి తండ్రికి చెప్తూ, నీ కుమారుడైన యాంగ్ చో ప్రాణాంతకమైన టీబీ వ్యాధి సోకింది కనుక ఈ పేషెంట్ను ఎవరు ముట్టుకోవద్దు అని, ఈ వ్యాధికి బ్యాక్టీరియా ఎక్కువ కనుక ఆ క్రిములు దగ్గర ఉన్నవారికి సోకే అవకాశం ఎక్కువ ఉంది కనుక ఈయన్ని మీరు దూరంగా వేరే రూములో ఒక్కడనే ఉంచి వానికి దూరము నుండి ఆహారం అందచేయండి అని అన్ని జాగ్రత్తలు చెప్పి, ఆ వ్యాధికి ఇంకా సరైన మందు లేదు కనుక ఇంకా 4-5 నెలల కన్నా ఎక్కువ బ్రతకడు అని చెప్పి డాక్టర్లు వారిని ఇంటికి పంపించాడు. అప్పుడు చో గారి తల్లిదండ్రులతో పాటు ఆయన కుటుంబం అంతా కూడా చాలా బాధపడ్డారు. ఆయన బాల్యములో ఉన్నప్పుడు నేను బాగా చదువుకొని ఉన్నతమైన పదవులలో ఉండాలని కోరుకునేవాడు. అలాంటి ఈ చో గారికి యవ్వనములో ఈ టీబీ వ్యాధి సోకినందున మరణ భయంతో ఎంతగానో రోధిస్తూ కృంగిపోయాడు. అప్పట్లో ఈ టీబీ వ్యాధికి మెడిసిన్ కనిపెట్టలేదండి. ఈ వ్యాధి నిమిత్తము పూర్వంలో నుండి ఎంతోమంది శాస్త్రవేత్తల బృందము పరిశోధించిన తర్వాత ఆ శాస్త్రవేత్తల బృందంలోని ఒక వ్యక్తి కనిపెట్టాడు. కానీ దానిని సంపూర్తిగా అరికట్టవేయాలని ఇంకా మెరుగైన మందు కొరకు 1966 సంవత్సరాల వరకు పరిశోధించారు. ఎట్టికేలకు దేవుని కృపను బట్టి 1966 సంవత్సరంలో ఆ వ్యాధిని సరైన మందు కనిపెట్టారు. ఇప్పుడు ఎంతో అరికట్టగలిగారు కనుక
యాంగీచో గారికి ఆ వ్యాధి సోకిన కాలంలో టీబీ వ్యాధికి మందు కనిపెట్టలేదు కనుక ఆ వ్యాధి సోకిన వారు అప్పట్లో ఎక్కువగా మరణించేవారు. అయితే యాంగీచో తాను మరణిస్తాను అని తెలిసిన తరువాత తాను బ్రతకాలి అన్న కోరికతో బుద్ధ పూజారుల దగ్గరకు వెళ్ళి, మీరు నా కొరకు బుద్ధదేవుని దగ్గర పూజలు చేసి నన్ను ఎలాగైనా బ్రతికించండి అని కన్నీటితో చెప్తూ ప్రాధేయపడుతూ ఉండేవాడు. ఆ పూజారులు చోగార్కు వచ్చిన వ్యాధిని బట్టి మేము చేస్తాములే, నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేవారు. ఆ తర్వాత ఇంకా నేను 4 నెలల్లో మరణిస్తాను అన్న భయంతో తన గదిలో ఒంటరిగా కూర్చుని మరి ఎక్కువగా కుమిలి రోధించేవాడు. తాను ఎరిగిన బుద్ధదేవునికి నన్ను బ్రతికించమని ఎడతెగక ప్రార్థించేవాడు. పలకరించేవారు లేక కనిపించేవారు కరువైనందున ఆ ఒంటరితనము ఆయన్ని మరి ఎక్కువగా బాధించింది. అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే ఆయన ఎవరు? నా ప్రార్థన ఆలకించి నన్ను బ్రతికించే దేవుడే లేడా అని బాధపడుతున్న సమయంలో ఒక అందమైన హై స్కూల్ బాలిక యాంగీచో ఉండే రూము తలుపు తట్టింది. అప్పుడు చో గారు, ఎవరు నా తలుపు తట్టింది అన్న ఆశ్చర్యంతో డోర్ ఓపెన్ చేసినప్పుడు ఒక చిన్నది ఎదురుగా నుంచొని ఉంది. ఆ చిన్నదాన్ని చూసిన యాంగీచో ఆశ్చర్యపడి, ఎవరివమ్మా నీవు నా గదికి ఎందుకు వచ్చావు? నీవు ఇక్కడకు రాకూడదు. నేను మరణకరమైన ఒక అంటు వ్యాధితో బాధపడుచున్నాను. వెళ్ళమ్మా, వెళ్ళు, త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపో. నాకు వచ్చిన ఈ వ్యాధి బహుఘోరమైన అంటువ్యాధి. త్వరగా నీవు ఈ గది నుండి వెళ్ళిపో అన్నాడు. అప్పుడు ఆ బాలిక చోగారును చూస్తూ నిబ్బరంగా మాట్లాడుతూ, మీరు మరణించరు, ఈ పరిశుద్ధ బైబిల్ చదవండి. ఈ మాటలలో ఉన్న దేవుడు మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని చెప్పి ఒక బైబిల్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఆ చిన్నది బైబిల్ ఇచ్చి వెళ్ళిన తరువాత మరలా వచ్చి కొన్ని రోజులకు తలుపు తట్టింది. యాంగీచో గారు తలుపు తీసి ఆ బాలికపై కోపంగా అరిచాడు, ఏ అమ్మాయి, మరలా ఎందుకు వచ్చావు? చెప్పాను కదా నీకు నాకు వచ్చిన వ్యాధి ప్రమాదకరమైన అంటువ్యాధి అని ఎన్నిసార్లు చెప్పాలి నీకు అని బాగా కోపగించుకున్నాడు, గదమాయించాడు. అప్పుడు ఆ బాలిక భయపడకుండా చోగారును చూస్తూ ఏడుస్తూ అక్కడే మోకరించి ఈ విధంగా ప్రార్థించింది, ప్రభువా, దయా, జాలి, ప్రేమ, కనికరం గల దేవా, నీకు వందనాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీవే ఇతనికి సహాయం చేసి స్వస్థత కలిగించు తండ్రి. ప్రభువా, నీవు మరణాన్ని జయించిన మృత్యుంజయుడువు కదా దేవా. యాంగీచోని ప్రేమించి కనికరించి మరణము నుండి తప్పించమని మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ బాలిక కన్నీటిని చూసిన చోగార్కి మనసు చలించిపోయింది, ఎంతగానో కదిలించబడింది. చోగారు ఆ బాలిక కార్చిన కన్నీరును చూసి అంతగా ఎందుకు కదిలించబడ్డాడు అంటే, నేను పూజించే బుద్ధ పూజారుల దగ్గరికి వెళ్ళి నా కొరకు ప్రార్థన చేయమని అడిగినప్పుడు వారంతా నన్ను అవమానకరంగా మాట్లాడారు. ఈ చిన్నది ఆమెకి నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా అయితే నా కోసం ఆమె దేవునికి ఇంతగా రోధిస్తూ ప్రార్థన చేస్తుంది. ఈమె దేవుడు అంతటి ప్రేమ కలిగిన వాడా? క్రైస్తవులు అందరి కొరకు ఇలాగా ప్రార్థిస్తారా అని ఆశ్చర్యం వేసింది. ఆమె తన కోసం ఆమె దేవుని దగ్గర కార్చే కన్నీరును చూసి చలించిపోయాడు. వెంటనే, అమ్మాయి, నువ్వు ఏడవకు, నీవు చెప్పినట్లుగా నీ ప్రభువుకి నేను ప్రార్థిస్తాను, నీవిచ్చిన ఈ నీ దేవుని పుస్తకము కూడా చదువుతాను అని చోగారు ఆ బాలికతో అన్నప్పుడు ఆమె పైకి లేచి యాంగీచో గారిని చూస్తూ, రోజు ఈ బైబిల్ చదవండి, మీకు మరణం రాదు. ఈ బైబిల్ దేవుడు మరణాన్ని జయించిన వాడు కనుక నిన్ను స్వస్థపరిచి మరణం రానియకుండా కాపాడతాడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ బాలిక హై స్కూల్లో చదివే బాలిక అని వ్రాయబడింది కనుక ఆమెకు 14 లేక 15 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత ఆ చిన్నదానితో మాట్లాడిన యాంగీచో ఆమె చెప్పిన మాటలను విశ్వాసముంచి ఆమె ఇచ్చిన బైబిల్ చదవటం ఆరంభించాడు. అయితే ఆమె ఇచ్చిన క్రొత్త నిబంధనను ఓపెన్ చేసి మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వ్రాయబడిన వంశావళి పట్టికను చదివినప్పుడు ఆయనకు ఆ అధ్యాయం అంతా గందరగోళంగా అనిపించి అర్థం కాక ఆపు చేశాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మరలా ఒకసారి ఆ బాలిక వచ్చింది. అప్పుడు చోగారు, అమ్మాయి, దీనిలోని మాటలు నాకు అర్థం కావటం లేదని చెప్పినప్పుడు ఆ బాలిక మాట్లాడుతూ, మత్తయి సువార్తలోని 3వ అధ్యాయం నుండి చదవటం ఆరంభించండి, దేవుడు మీతో మాట్లాడతాడు అని ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. ఆ చిన్నదాని మాటలు విన్న చోగారు అలాగనే చదవటం
ఆమె మాటలను బట్టి ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఆ విధంగా చదువుతూ ఉన్నప్పుడు వాక్యమై ఉన్న దేవుడు చోగారితో మాట్లాడినట్టుగా అనిపించేది. చోగారు నిత్యము బైబిల్ చదవటం, ప్రార్థించటం దినచర్యగా మారిన తరువాత చోగారు తన మరణాన్ని, తనకు వచ్చిన వ్యాధిని మర్చిపోయాడు. దుఃఖాన్ని కూడా పూర్తిగా మర్చిపోయాడు. ఆ బాలిక ఇచ్చిన నూతన నిబంధన అనే బైబిల్ చదివే కొద్దీ చోగారి హృదయం ప్రభునందు ఆనందముతో నిండిపోయింది. తన శరీరములో కలిగిన నూతన శక్తిని, నూతన ఉత్సాహము ఏర్పడింది. నోటి వెంట, ముక్కు వెంట రక్తం పడటం పోయింది. డాక్టర్ చెప్పినట్లుగా 5-6 నెలలలో మరణిస్తావన్న టైము తనకు తెలియకుండానే దాటిపోయింది. ఇంకా చోగారికి కొరియా చిన్నదే పరిచయం చేసిన బైబిల్ దేవుడైన యేసుక్రీస్తు పైన అపారమైన విశ్వాసమును, ప్రేమను, నమ్మకమును పెంచుకున్నాడు. ఎడతెగకుండా బైబిల్ పఠనము, ప్రార్థనా జీవితముతోనే తన గదిలో గడిపాడు. ఆ తర్వాత చిన్నది మరలా చోగారికి కనిపించలేదు అని తన సాక్ష్యంలో చెప్పారు. చోగారు ఆ బాలికను గురించి అందమైన ఒక బాలిక అని చెప్పారు, కానీ ఆ బాలిక పేరును ప్రస్తావించలేదు. ఆనాటి ఇశ్రాయేల్ చిన్నదాని పేరు కూడా ఎలా చెప్పబడలేదో ఈనాటి కొరియా చిన్నదాని పేరు కూడా చోగారు టెస్టిమనీలో ఎప్పుడూ చెప్పలేదు. ఆ విధంగా ఆ కొరియా బాలిక ద్వారా యేసుక్రీస్తు అందరికీ రక్షకుడని, అందరినీ సమానంగా ప్రేమించేవాడని, ఆయన నామములో స్వస్థత, విమోచన కలుగుతుందని తెలుసుకున్న చోగారు, నాకు దేవుడు చేసిన మేలులను బట్టి ఈ దేవుడిని గురించి నేను అందరికీ ప్రకటించాలి అని నిశ్చయించుకున్నాడు. ఆనాటి దావీదు గారులాగా, ఈనాటి భక్త సింగ్ గారిలాగా యాంగీచో గారు కూడా ప్రతి విషయంలో, ప్రతి అవసరతను గురించి దేవునికే ప్రార్థించి జవాబు పొందుకునేవాడు. 1958వ సంవత్సరంలో ఊరికి దూరంగా కొండల ప్రక్కన చిన్న గుడారములు వేసి అదే దేవుని సన్నిధిగా భావించి దేవుని ఆరాధించటం, సువార్త బోధించటం ఆరంభించాడు. ఆ కాలంలో జరిగిన యుద్ధాల వలన కొరియా ప్రజలు ఆర్థికంగా నష్టపోయి, నివాసాలు కోల్పోయి, నిరాశ నిస్పృహలతో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో వారంతా చోగారు ఊరి బయట కొండల ప్రక్కన జరుపుచున్న దేవుని పరిచర్యకు వాళ్ళు కూడా వచ్చి చోగారు చెప్పే మాటలను శ్రద్ధగా వింటూ ఉండేవారు. అలాగా ఆ వచ్చిన వారికి అందరికీ చోగారు చెప్పే దేవుని మాటలు వారికి ఎంతో ఆదరణ కలిగించి నిరాశల నుండి బయటపడ్డారు. బుద్ధిష్టుడైన చోగారికి యేసుక్రీస్తు చేసిన మేలులను బట్టి సాక్షి రూపంగా వారికి చెప్తూ యేసు యొక్క గొప్పతనము గురించి, ఆయన మహిమా ప్రభావం గురించి, తాను చదివిన బైబిల్ నుండి వాక్యమును ఉపదేశించాడు. బలమైన ప్రార్థనలు జరిపించేవాడు. చోగారికి దేవుడు తోడై ఉన్నందున ఆ వచ్చిన వారికి కూడా స్వస్థత కలిగేది. అలాగా వారి రోగాల నుండి, బాధల నుండి విడుదల పొందుకొని చోగారు చెప్పిన దేవుని మాటలను బట్టి యేసు దేవునిపై విశ్వాసము, ప్రేమ, నమ్మకము కలిగి ఉన్నారు. ఎందుకంటే తాను మరణము నుండి ఎలా బ్రతికాను అనే తన జీవిత సాక్ష్యాన్ని వారితో పంచుకున్నాడు కనుక వారంతా యేసుదేవునిపై విశ్వాసం పెంచుకున్నారు. వచ్చిన వారిలో ఎంతోమంది బౌద్ధ మతస్థులైన కొరియా ప్రజలు ప్రభువుని తెలుసుకొని విశ్వాసముతో చోగారిని వెంబడించారు. చోగారు కొరియా బాలిక ద్వారా ప్రభువుని తెలుసుకున్న తరువాత 1956వ సంవత్సరంలో సియోల్లోని కుకుమిన్ యూనివర్సిటీలో ఉన్న గాస్పెల్ బైబిల్ కాలేజీలో థియాలజీ కోర్సు చదవటం ఆరంభించారు. 1958 కల్లా బైబిల్ కోర్సు సంపూర్తి చేశాడు. కొరియా దేశంలో ఊరి బయట కొండల ప్రక్కన గుడారాలలో ఆరంభించిన దేవుని పరిచర్య కొలది కాలంలోనే ప్రపంచమంతటా వ్యాప్తి చెందిందండి. 1958 సంవత్సరంలోనే సౌత్ కొరియాలో పెంతెకోస్ట్ క్రిస్టియన్ చర్చి అనే ఒక పెద్ద చర్చిని నిర్మించాడు. చోగారు ఆ మెగా చర్చిని దేవుని కృపను బట్టి అందరి సహకారంతో నిర్మించాడు. కానీ ఆ చర్చిలో ఎలాంటి పరికరాలు కానీ, కూర్చోటానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. అలాంటి పరిస్థితులలో చోగారు ప్రభువుకి ప్రార్థించాడు. చోగారు దేవునికి ప్రార్థిస్తూ, ప్రభువా, నీ నామములో గొప్ప చర్చి అయితే నిర్మించబడింది, కానీ చర్చిలో ఎలాంటి పరికరాలు లేవు. నీ సేవ చేయటానికి నాకు సైకిల్ కూడా లేదు ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు చోగారి ప్రార్థన విని ఆయనకు ఇష్టమైన కంపెనీ సైకిల్తో పాటు చర్చిలో అవసరమైన
పరికరాలన్నీ దేవుడు సమకూర్చాడు. అయితే అంత పెద్ద చర్చిలో జనాలు చాలా తక్కువగా ఉండేవారు. అప్పుడు చో గారు దేవునికి ప్రార్థించి, ప్రభువా, ప్రజలు చాలా తక్కువగా ఉన్నారు ప్రభువా అని ప్రార్థించినప్పుడు దేవుడు చో గారికి ఆ ప్రార్థనలో ఒక ఆలోచన కలిగించాడండి. దేవుడు చో గారికి తెలియపరిచిన ఆ ఆలోచన ఏమిటంటే, నీవు ఒక్కడివే సువార్త పరిచర్య చేస్తే సంఘము అభివృద్ధి అవ్వదు. ఉన్న సంఘములో నుండి కొంతమందిని ఏర్పరచుకొని వారిని సంఘము యొక్క పరిచారకులుగా ఏర్పాటు చేయి, అప్పుడు సంఘము అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచన దేవుడు చో గారికి కలుగు చేశాడు. వెంటనే చో గారు సంఘములో నుండి కొంతమందిని ఏర్పరచుకొని వారి ద్వారా ఇంటింటికి వెళ్ళి దేవుని స్తుతించి ప్రార్థించి పాటలు పాడి సంఘమునకు మీరంతా రండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి అని చెప్పేవారు. ఆ విధంగా చో గారు దేవుడు కలిగించిన ప్రేరణ ద్వారా ప్రేయర్ హోమ్స్ టూర్ని ఏర్పాటు చేశాడు. దానికి ఫలితంగా అనేక మంది దేవుని సన్నిధికి రావడం మొదలుపెట్టారు. అలాగా 1958 సంవత్సరంలో ప్రారంభ దశలో చాలా కొద్ది మందితో ఏర్పడిన సంఘం 1961 కల్లా 600 మంది సంఘ సభ్యులయ్యారు. 1964 కల్లా 6000 మంది అయ్యారు. 21వ శతాబ్దంలో 1973 సంవత్సరంలో ఫుల్ గాస్పల్ చర్చ్ నిర్మించాడు. సువార్త పరిచర్య కొరకు వారి సంఘము నుండి 700 మంది మిషనరీలను తయారు చేసి వారి చేత కొరియా దేశం అంతటిలో దేవుని వాక్యమును ప్రకటింపచేయించాడు. యాంగీచో గారికి కొరియా భాషతో పాటు జపానీ, జర్మనీ, ఇంగ్లీష్ కూడా ఇంకా అనేక భాషలు అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుని వాక్యం బోధించాడు. అప్పటి కాలంలో బ్రాహ్మణుడైన ఆర్ఆర్కే మూర్తి గారి లాగా రేడియోలో ప్రసంగించేవాడు. అలాగా నిత్యము ఆయన సందేశము రేడియోలో ప్రసారం అయ్యేది. ఆ తర్వాత టీవీలు వచ్చిన తర్వాత సొంతంగా వారి సంస్థ తరపున ఒక టీవీ ఛానల్ని ఏర్పాటు చేసి నిరంతరం దేవుని సువార్త ప్రసారం జరిగేటట్లు చేశాడు. మొదటిగా అప్పట్లో 1958వ సంవత్సరంలోనే మొదటిగా పెంతెకోస్తు క్రిస్టియన్ సువార్త సభలను ప్రపంచవ్యాప్తంగా దక్షిణ కొరియాలో మొదటిగా ఏర్పాటు చేయబడింది. యాంగీచో గారు ఏర్పాటు చేసిన ఈ మొట్టమొదటి ఈ సువార్త సభలను 4,80,000 మంది ప్రపంచవ్యాప్తంగా కొరియాలో పెట్టిన సభలకు హాజరయ్యారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని పెంతెకోస్తుల సంఘాలన్నింటికీ చో గారే లీడర్గా ఉన్నాడు. కొన్ని లక్షల మందిని ప్రభువును ఆరాధించే వర్షిప్ టీమ్గా తయారు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల సంఘాలను స్థాపించాడు. 2003 సంవత్సరంలో అక్టోబర్ 19వ తేదీన ఒక గొప్ప చర్చిని నిర్మించాడు. చర్చిలోని సభ్యులు 80,50,000 మంది ఉండేవారు. వీరికి ఏ డినామినేషన్ లేదండి. ద వరల్డ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ అని వీరి సంఘానికి పేరు. అంటే ప్రపంచంలోని సంఘాల సమావేశము అని అర్థం వచ్చేటట్లుగా ద వరల్డ్ అసెంబ్లీస్ గాడ్ ఫెలోషిప్ అని పేరు పెట్టాడు. ఈ మెగా సంఘములో జరిగే మొదటి ఆరాధనకు 2 లక్షల మంది హాజరయ్యేవారు. అలాగా 10 లక్షల సైన్యం కలిగిన చర్చిగా ఆ మెగా చర్చి పేరు పొందుకుంది. ప్రపంచంలోకెల్లా అది పెద్ద దేవుని మందిరముగా చెప్పబడింది. అయితే యాంగీచో గారికి ఏ అవసరం ఉన్నా, ఏ సమస్య వచ్చినా భక్త సింగ్ గారి మాదిరిగానే, ప్రభువా నీవే నా దిక్కు, నాకు సహాయం చేయి తండ్రి అని యెహోషాపాతులాగా ప్రార్థించి అన్నింటిలో జవాబు పొందుకునేవాడు. 17వ సంవత్సరంలో టీబీ వలన మరణానికి దగ్గరైన చో గారు దేవుని శక్తిని బట్టి తన 85 సంవత్సరంలో మరణించారు. ఆశ్చర్యంగా ఈయన 2019, 2020 సంవత్సరాలలో విశాఖలోని స్టీఫెన్ గారి సంఘాన్ని, హైదరాబాద్లోని సతీష్ కుమార్ గారి కల్వరి సంఘాన్ని దర్శించడం జరిగింది. ఈయన ఎంతో ఉత్సాహంగా ఆ 2 చోట్ల తన సాక్ష్యాన్ని చెప్పాడు. ఈ మాటలన్నీ యూట్యూబ్లో మనం చూడగలుగుతామండి. చో గారు తన సాక్ష్యంలో చెప్తూ, నాకు కనుక ఆ బాలిక యేసుని పరిచయం చేయకపోయి ఉంటే నేను ఈరోజు మీ ముందు ఉండేవాడిని కాదు. ఆమె ఇచ్చిన నూతన నిబంధన అనే బుక్కులోని 4 సువార్తలను చదివిన తర్వాత యేసయ్యే స్వస్థపరచువాడు అని దేవుని వాక్యము ద్వారా తెలుసుకున్నాను. ప్రభు శిష్యులు కూడా ఆయన నామములో ఎన్నో అద్భుతాలు చేశారని చదివి ఆనందపడిపోయాను. యేసుదేవుడు ఇంత గొప్ప ప్రేమ కలిగిన వాడా అని సంతోషించాను. వెంటనే
ఈయనే నా రక్షకుడు, నా విమోచకుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు అని ప్రేమ కలిగిన వాడని గ్రహించాను. కనుక జీవమ కలిగిన ఈ యేసుని మాటలు వింటున్న మీరంతా ప్రభువుని తెలుసుకొని ఆయనతో జీవించండి. మీ పాపములు ప్రభువునందు ఒప్పుకుంటే ఆయన క్షమించే కరుణామయుడు. మీ సమస్యలను ప్రార్థనల ద్వారా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే సమస్యలను పరిష్కరించి మీ మార్గములను సరళం చేసే గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు. ఆయన దేవుడు కాగల జనులు ఎంతో ధన్యులు అని వాక్యం చెప్తుంది. కనుక మీరంతా మీ జీవితాలలోనికి ప్రభువుని ఆహ్వానించండి, ఆశీర్వదింపబడండి, రక్షణ పొంది పరలోకం చేరండి. మనమంతా ఆ నిత్య జీవములో ప్రభుతో సదాకాలం కలిసి ఉందాము అని చోగారు విశాఖపట్నంలో, హైదరాబాద్లో 2 చోట్ల కూడా ఆ సంఘ ప్రజల ముందు తన సాక్ష్యాన్ని పంచుకున్నాడండి. యాంగీ చోగారు తన 16వ ఏట టీబీ వ్యాధితో మరణశయ్యంపై ఉన్నప్పుడు పరిచయం లేని ఒక బాలిక ఇచ్చిన నూతన నిబంధన బైబిల్లోని 4 సువార్తలతో పాటు ప్రకటన గ్రంథం కూడా చదివాడు. దేవుడు చోగార్కి తన యందు ఉన్న విశ్వాసమును బట్టి ఆయనను ముట్టి స్వస్థపరిచాడు. ఎలాగంటే ఒకనాటి సాయంకాలం చోగారు నిద్రపోతున్నప్పుడు తలుపు కొట్టిన చప్పుడైనట్లుగా ఉంటే కళ్ళు తెరిచి చూచినప్పుడు తెల్లని వస్త్రము గల ఒక వ్యక్తి తన గదిలో తన దగ్గరగా నిలుచుని ఉన్నాడు. అప్పుడు చోగారు, ఎవరండి మీరు, నా గదికి ఎందుకు వచ్చారు అని అన్నప్పుడు, నీవు చదువుతున్న గ్రంథములోని బైబిల్ దేవుడను నేనే, నేను మొదటివాడను కడపటివాడను, యుగ యుగములకు సజీవుడినై ఉన్నాను అని ప్రభువు చోగారితో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18 ద్వారా మాట్లాడాడు. దేవుడు చోగారితో ప్రకటన గ్రంథంలోని 1వ అధ్యాయం 18 ద్వారా మాట్లాడి, నేను నిన్ను ముట్టి సంపూర్ణ స్వస్థతనిస్తాను. అయితే నీవు నా రక్షణ సువార్త ప్రపంచమంతటా ప్రకటించాలి, ఆత్మలను రక్షించాలి అని బైబిల్ దేవుడైన యేసు చెప్పినప్పుడు, చేస్తాను ప్రభువా అని బదులిచ్చాడు. ఆ విధంగానే చోగారు దేవుని దర్శనం పొందుకున్న తర్వాత పెద్ద చర్చిలను కట్టించే సమయంలో శారీరక మానసికంగా ఒత్తిడికి గురిగావించబడటంతో హార్ట్అటాక్ వచ్చినందున హాస్పిటల్లో చేర్పించారు. అప్పుడు చోగారు మరణ పడకపై నుండి ఈ విధంగా ప్రార్థించాడు, ప్రభువా, నన్ను స్వస్థపరిచిన తండ్రి, నన్ను బ్రతికించి నీ సేవ చేయటానికి సహాయం చేయి ప్రభువా అని ప్రార్థించినప్పుడు ప్రభువు మరలా లేపాడు. చోగారు ఈ మాటలన్నీ విశాఖపట్నంలోని స్టీఫెన్ ఫాల్ గారి సంఘములో చెప్తూ, ప్రభువు చిత్తము చొప్పుననే నేను ఇంతవరకు కూడా 120 దేశాలు తిరిగి సువార్త బోధించాను. ఈ విధంగానే మరణం వరకు బోధిస్తాను అని సంఘం ఎదుట సంతోషంగా ప్రకటించాడండి. దేవుడు పూర్వములో తన పని కొరకు ఆనాటి ప్రజలలో నుండి ప్రవక్తలను ఏర్పరచుకున్న విధంగా యేసయ్య ఈ భూమి మీద జన్మించిన తర్వాత ఒక మామూలు మానవుల్లో నుండి ప్రపంచమంతటిలో కొంతమంది దైవ సేవకులను తన చిత్తము చొప్పున ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న నీతిపరులైన ఈ దైవ సేవకుల గురించి మనం ధ్యానం చేయటం ఆశీర్వాదకరం. కనుక వీరిలో నుండి మొదటిగా కొరియా దేశస్థుడైన డేవిడ్ పాల్ యాంగీ చోగార్ని గురించి మనం సంభాషించుకున్నామండి. చోగార్ని గురించి మనం విన్న ఈ మాటలు కల్పితములు కావు అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే దైవజనుడైన యాంగీ చోగారు స్వయంగా తన సాక్ష్యాన్ని 120 దేశాలలో ప్రకటించి, నిజమైన దేవుడు బైబిల్ దేవుడైన యేసుక్రీస్తే, అందుకు నేనే సాక్ష్యంగా ఉన్నాను, ఆయనే సమస్త మానవులను రక్షించటానికి పరలోకముడి దిగొచ్చిన పరమాత్మను కుమారుడైన యేసుక్రీస్తు, ఆయనే మనకు రక్షకుడు, విమోచకుడు అని 85 సంవత్సరాలు తను మరణించే వరకు ఈ సాక్ష్యాన్ని ప్రకటించాడు. ఇంతవరకు మనం వినిన ఈ జీవముగల మాటలను విన్నవారిని ఆ పరమ తండ్రి ఆశీర్వదించి దీవించాలని యేసయ్య నామములో వేడుకుంటున్నానండి. హల్లెలూయా, ఆమేన్. తరువాత భాగంగా మన దేశములో పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లూధియానాలో జన్మించిన లూధియానాలో 1889వ సంవత్సరంలో సెప్టెంబర్ 3వ తేదీన జన్మించి తన చిన్నతనము నుండే నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషిస్తున్న సాధు సుందర్ సింగ్ గారికి దేవుడు తన 17వ ఏట దర్శనము అనుగ్రహించి, నీవు వెదికే దేవుడను నేనే అని చెప్పినప్పుడు సాధు సుందర్ సింగ్ ప్రభు పరిచర్య చేస్తూనే మార్గములో మరణించాడు. దేవుడు ఏర్పరచుకున్న అంతటి గొప్ప దైవజనుడైన ఈ సాధు సుందర్ సింగ్ గారిని గురించి మనం ధ్యానం చేద్దామండి. హల్లెలూయా, ఆమెన్. దేవునికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. వింటున్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలండి.
హల్లెలూయా. ముఖ్యంగా చోగారు దేవుని పరిచర్య చేయటమే కాకుండా చర్చికి అనుసంధానంగా పేదవారి కొరకు పాఠశాలలు, హాస్పిటల్స్, పేదలకు తగిన గృహాలను కూడా కట్టించాడు. నిరుపేదలకు ఆహారం ఇచ్చి పోషించాడు. ఇప్పటికీ అవన్నీ దక్షిణ కొరియా దేశంలో మనం చూడగలుగుతామండి. అల్పురాలను, ఎన్నిక లేని నాకు ఈ మాటలు మీతో సంభాషించుకునే భాగ్యతను ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి ఎనలేని కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. చోగారిని గురించి ఎంతో వ్రాయబడి ఉంది, కానీ మనకు కావలసినంత సమాచారంతో ఈ మెసేజ్ చేసి మీతో సంభాషించుకోవటం జరిగింది. దేవునికే మహిమ. హల్లెలూయా, ఆమేన్. సారీ అండి, మనము తర్వాత భాగంగా దేవుడు ఏర్పరచుకున్న సాధు సుందర్ సింగ్ గారిని గురించి విందాము అని చెప్పాను, కానీ ప్రస్తుతానికి ఆ మెసేజ్ మిస్ అయినందున బ్రాహ్మణుడైన పరావస్తు సూర్యనారాయణ అనే పూజారి నిజదేవుడిని ఎలా తెలుసుకున్నాడు అన్న అంశమును గురించి మనం ధ్యానం చేద్దామండి.